కరీంనగర్ జిల్లా డిపో 2లో ఎలక్ట్రిక్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి 2 గంటలకు ఛార్జింగ్ పెట్టగా ఉదయం 4 గంటలకు ఆర్టీసీ సిబ్బంది బస్సులో పొగలను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇక ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇటీవలే అల్గునూర్ వద్ద కరీంనగర్ 2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు కాలిపోయింది. ఇక కరీంనగర్లో గడిచిన 10 రోజుల్లో ఇది రెండో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం. ఇక ఎలక్ట్రిక్ బస్సుల్లో అగ్ని ప్రమాదంపై విచారణ చేయిస్తామని ఆర్యం చెప్పారు. ఇక ఈ ఘటనపై జేబీఎం సంస్థకు సమాచారం ఇచ్చామన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా డిపోలో బస్సులను రీషెడ్యూల్ చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఉదయం సుమారు 4:05 మా వన్ ఆఫ్ ద స్టాఫ్స్ పార్క్ చేసిన వెహికల్లో పొగలు వస్తున్నాయని చెప్పి అబ్జర్వ్ చేయడం జరిగిందండి. ఇమ్మీడియట్గా ఆ బస్సు చుట్టుపక్కల ఉన్న వేరే బస్సెస్ని పక్కకు జరిపేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్తో మంటలు ఆపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈలోపు ఫైర్ ఇంజన్స్ కూడా రావడం జరిగింది. సో మేము ఆర్టీసీ అధికారము అందరం కూడా ఆర్ఎం, డిఎం, మా డిప్యూటీ ఆర్ఎంస్ అందరం కూడా విషయం తెలియగానే డిపోకు రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫైర్ ఇంజన్స్ కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాయి. వాటిని మంటలు ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. దానిలో పొగలు వస్తున్నాయి. బాగా పొగలు ఆగిపోతే ఆటోమేటిక్గా బస్సు బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అయిపోతుంది. వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రయాణికుల క్షేమం మొట్టమొదట కాబట్టి వాళ్ళ క్షేమం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆలోచిస్తున్నాము. పై అధికారులతో కూడా మాట్లాడి ఇప్పుడైతే తాత్కాలికంగా బస్సులు డిపో నుంచి పంపట్లేదండి. ఇమీడియట్గా ఆల్టర్నేట్ చూస్తాము. పై అధికారులతో మాట్లాడుతున్నాము. ఆల్టర్నేట్ చూస్తామండి.